నమస్తే. నా పేరు రామలింగేశ్వరరావు. నేను లైఫ్, హెల్త్, మోటార్, ఇండస్ట్రియల్ ఇన్సూరెన్స్ విషయాల్లో లైసెన్స్డ్ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ని. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్లాన్ని మీ కొరకు తీసుకొచ్చాను. ఈ పక్క ఉన్న ఫోటోల్లో ఉండే ప్రముఖమైన యాక్టర్లు మీకు బాగా తెలుసు. అంటే ఇప్పుడు ఎల్ఐసి ప్లాన్ గురించి చెప్తూ వీరి గురించి ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. ఈ ఫోటోలోనే ఉంది అసలు సంగతి అంతా. ఈ ఫోటోలో ఉండే సంజయ్ దత్కు ఈ మధ్యన లంగ్ క్యాన్సర్ అని నిర్ధారించబడింది. అలాగే హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్కి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. సోనాలి బింద్రేకు మెటాస్టాటిక్ క్యాన్సర్ అనేది వచ్చి ఆమె చాలా కాలం న్యూయార్క్లో ట్రీట్మెంట్ తీసుకుంది. అలాగే మనీషా కొయిరాలకి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది. తర్వాత లిసా రే అనే మోడల్ గురించి మీకు బాగా తెలిసే ఉండుండొచ్చు. ఈమె ఒకానొక టైంలో లిరిల్ అనే సోప్కి మోడల్గా ఉండుండేవారు. ఆమెకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ముంతాజ్ అనే ఆవిడ చాలా ఫేమస్ ఒకానొకప్పటి హిందీ తెర హీరోయిన్. ఈమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కమల్ ఖాన్ ఈయన సినిమాల గురించి ఎక్కువగా క్రిటిక్స్ చేస్తుంటాడు. ఈయన ట్వీట్స్తో చాలా ఫేమస్. అన్ని భాషల్లో ఉండే సినిమాల గురించి ఈయన కామెంట్స్ చేస్తుంటాడు. ఇతనికి ఫస్ట్ స్టేజ్ స్టమక్ క్యాన్సర్ వచ్చింది. అలాగే ఈ ఫోటోలో ఉండే రెండో వ్యక్తి యువరాజ్ సింగ్, అందరికీ తెలుసు, ప్రముఖ క్రికెటర్. ఇతను కూడా క్యాన్సర్ వల్ల తలలో ట్యూమర్ వచ్చింది. ఈ మూడో అతను అనురాగ్ బాసు అని ఇతను టీవీలో మనం ఎక్కువసార్లు చూస్తుంటాం. ఈయన కూడా క్యాన్సర్ వచ్చింది. వీళ్ళందరూ సెలబ్రిటీలు, బాగా డబ్బున్న వారు, అన్ని సౌకర్యాలు పొందుతుంటారు. అయినా కానీ వీళ్ళు క్యాన్సర్తో బాధపడ్డారు. చాలా లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నారు విదేశాల్లో. ఈ ఫోటోల్లో కనిపిస్తున్న రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, నర్గీస్, వీళ్ళందరూ క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరిగింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, క్యాన్సరు ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలాంటి క్యాన్సర్ అయినా రావచ్చు. అలాంటి టైంలో డబ్బున్న వాళ్ళు అయితే, సెలబ్రిటీలు అయితే డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగలరు. అదే మధ్యతరగతి వాళ్ళకు, సామాన్య ప్రజలకు వస్తే ఎలా? దీనికోసమే ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారు ఒక అద్భుతమైన ప్లాన్, క్యాన్సర్ కేర్ అనే ప్లాన్ ప్రవేశపెట్టారు. ఇది రెగ్యులర్ ప్రీమియం ఉండే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీనికి నాన్ లింక్డ్, మార్కెట్తో సంబంధం లేదు. అంటే నాన్ లింక్డ్ ప్లాన్ అంటే మార్కెట్తో ఏ విధమైన సంబంధం లేదు. మన నార్మల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా ఉంటుందో అలాంటిది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లెవెల్ బీమా మొత్తం, అంటే పాలసీ మొత్తం అంతా కూడా ఒకే ఒక్క బీమా మొత్తం ఉంటుంది. అంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఏదో ఒకటి. రెండవది ఏంటంటే, ఇందులో ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుతూ ఉంటుంది. మొదటి 5 సంవత్సరాలు లేదంటే మొదటిసారి క్యాన్సర్ నిర్ధారించే వరకు పెరుగుతూ ఉంటుంది. ఈ పాలసీలో ఆప్షన్ 1లో ప్రతిదానికి కూడా మనకు బేసిక్ బీమా, మనం ఏదైతే తీసుకుంటామో ఆ సమయస్యుడే బీమా మొత్తంగాను, ఆప్షన్ 2లో పెరుగుతున్న బీమా మొత్తాన్ని బీమా మొత్తం కింద భావించాలి. అంటే దీంట్లో స్లాబ్స్ మారుతూ ఉంటాయి ఫస్ట్ 5 సంవత్సరాల వరకు, లేదా క్యాన్సర్ నిర్ధారణ చేసేంత వరకు కూడా దీంట్లో స్లాబ్స్ పెరిగి మనకి సంవత్సరానికి బేసిక్ సమ్ ఇష్యూడ్ అనేది మారుతూ ఉంటుంది. అది దీంట్లో ఉండేది. అప్లికబుల్ సమ్ ఇష్యూడ్ అంటే దాని అర్థం అదనమాట. మనం ఈ పాలసీ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే, ఎప్పుడైనా పాలసీ తీసుకున్న తర్వాత మొదటి స్టేజ్ క్యాన్సర్ కింద డయాగ్నోసిస్ కనుక మనకి అయితే
ఇమ్మీడియట్గా పాలసీ తీసుకున్న అమౌంట్లో 25% పాలసీ హోల్డర్కి ఇస్తారు. అంటే ఒక ఉదాహరణకి 10 లక్షల పాలసీ తీసుకుంటే ఈ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ నిర్ధారణ అయితే 2.5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా పాలసీ హోల్డర్కి ఇవ్వబడుతుంది. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లించ అవసరము లేదు. ఇక మేజర్ స్టేజ్ క్యాన్సర్ అంటారు. ఇదేంటంటే పాలసీ అమల్లో ఉండగా ఎప్పుడైనా కానీ మేజర్ క్యాన్సర్ కింద నిర్ధారించబడితే తక్షణమే పాలసీ యొక్క అమౌంట్, అంటే ఆ రోజుకి ఎంత అమౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 ఆప్షన్ 2 ప్రకారం అప్లికబుల్ బీమా మొత్తం ఎంతైతే ఉందో అంత అమౌంట్ మనకిస్తారు. ఉదాహరణకి ఒకవేళ ఎవరికైనా పాలసీ హోల్డర్కి ఇంతకుముందు ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ కింద డిక్లేర్ అయ్యి వాళ్ళు ఆ 25% అమౌంట్ కనుక తీసుకుని ఉండి పాలసీ కొంతకాలం తర్వాత మేజర్ స్టేజ్ క్యాన్సర్ కింద నిర్ధారణ అయితే ముందు చెల్లించిన మొత్తం 25% మినహాయించి మిగిలిన 75% ఈ పాలసీ హోల్డర్కి ఇవ్వబడుతుంది. అంటే ఉదాహరణకు 10 లక్షల పాలసీలో ఇంతకుముందు ఆల్రెడీ 25% తీసుకుని ఉంటే, అంటే 2.5 లక్షలు కనుక తీసుకుని ఉంటే ఇప్పుడు 7.5 లక్షల రూపాయలు ఈ పాలసీదారుడికి చెల్లించబడుతుంది. ఇంకా అక్కడి నుంచి ఫ్యూచర్ ప్రీమియమ్స్ ఏమీ కూడా కట్టవలసిన అవసరం లేదు. దాంతోపాటు 1% ప్రతి నెల కూడా ఈ పాలసీదారుడికి 10 సంవత్సరముల పాటు చెల్లించబడుతుంది. ఈ 10 సంవత్సరాల పాటు అంటే ఒకవేళ ఈ 1% అమౌంట్ పే చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి 10 సంవత్సరాల పాటు అతను బ్రతికున్నా చనిపోయినా కానీ అతనికి కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చెల్లించబడుతుంటుంది. ఇందులో ఈ పాలసీలో ఏంటంటే మామూలు ఎల్ఐసి పాలసీలాగా ఏ విధమైన మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు. అలాగే డెత్ బెనిఫిట్ కూడా ఏమీ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాలసీ మీద లోన్ కానీ సరెండర్ చేసుకునే సదుపాయం కానీ ఉండదు. కాకపోతే ఈ పాలసీ వల్ల ఏంటంటే తక్కువ ప్రీమియంతో ఇలాంటి క్యాన్సర్ వ్యాధి బారిన పడితే ఎక్కువ మొత్తంలో మనకి ఈ పాలసీ హోల్డర్స్కి డబ్బు రూపేణా పొందే అవకాశం ఉంటుంది. అయితే మొదటి స్టేజ్ క్యాన్సరు ఆయా స్పెషలిస్టుల చేత మనకి సర్టిఫై చేయబడి ఉండాలి. అవి ఏమిటంటే సిఎస్ కార్సినోవా ఇన్సైటు, ప్రోస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, థైరాయిడ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, బ్లాడర్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, సర్వికల్ ఇంట్రా ఎపిథేలియల్ నియోప్లాసియా, ఇవన్నీ క్యాన్సర్లు, రకరకాల క్యాన్సర్లు. వాటి ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ కన్సర్న్డ్ స్పెషలిస్టులు చేసి సర్టిఫై చేయబడి ఉండాలి. తర్వాత ఈ పాలసీలో ఈ చెప్పబడే క్యాన్సర్లకి వర్తించదు. బినైన్ క్యాన్సరు, బార్డర్లో ఉండే మ్యాలిగ్నెంట్ క్యాన్సరు, తక్కువ మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్ ట్యూమర్సు, స్కిన్ క్యాన్సర్కి సంబంధించిన కార్సినోమా ఇన్సైడ్ డిస్ప్లేసియా, ఇంట్రా ఎపిథేలియల్ నియోప్లాసియా లేదా స్క్వామస్ ఇంట్రా ఎపిథేలియల్ లేసియన్స్, హెచ్ఐవితో కూడిన అన్ని రకాల ట్యూమర్స్కి వర్తించదు. ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం వయసు 20 సంవత్సరాలు, మ్యాక్సిమం వయసు 65 సంవత్సరాలు. ఈ మధ్యలో ఉండే స్త్రీ పురుషుల్లో ఎవరైనా తీసుకోవచ్చు. తర్వాత ఈ పాలసీని 10 ఏళ్ల కోసం తీసుకోవచ్చు లేదా 30 ఏళ్ల కోసం తీసుకోవచ్చు. తర్వాత ఈ పాలసీ తీసుకోవాలంటే మ్యాక్సిమం అంటే 50 ఏళ్ళు వరకు వచ్చే వరకు తీసుకోవాలి లేదా 75 ఏళ్ళ వరకు వచ్చే వరకు తీసుకోవాలి. అంటే ఒకవేళ 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పాలసీ తీసుకున్నారనుకోండి, వాళ్ళు 30 ఏళ్ల పాటు తీసుకోవాలి. అలా దీంట్లో ఐటీ యాక్ట్ ప్రకారం మనం కట్టిన ప్రీమియాలకి సెక్షన్ 18 నుంచి 55,000 వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ వర్తిస్తుంది. అయితే ఇందులో ఒక గొప్పతనం ఏంటంటే ఈ పాలసీ తీసుకోవాలంటే ఏ విధమైన మెడికల్ టెస్ట్లో అవసరం లేదు. కాకపోతే స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ మాత్రం తప్పనిసరి. ఈ పాలసీ ప్రతి వ్యక్తికి అత్యవసరమైన పాలసీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల తీసుకోవడం చాలా మంచిది.